నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో పిఎస్ఆర్ లైట్ మోటార్ వెహికల్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ వివిధ దూర ప్రాంతాలకు వాహన యాత్రలకు లేదా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా టాక్సీ వెహికల్ ద్వారా మాత్రమే ప్రయాణించాలన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం టాక్సీ వెహికల్స్ లకు అన్ని విధాల లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు చెల్లుబాటుగా ఉంటాయి. అందువల్ల ప్రయాణికులు భద్రంగా గమ్యస్థానానికి చేరుకుంటారు. బాన్సువాడ పట్టణ ప్రజలకు, కామారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రజలకు మా యొక్క విన్నపం. పిఎస్ఆర్ లైట్ మోటార్ వెహికల్ ఓనర్స్, డ్రైవర్స్, ట్యాక్సీ యూనియన్ తరఫున మా యొక్క విన్నపం తుఫాన్ వెహికల్ బాన్సువాడలో ఇంతకుముందు తుఫాన్ వెహికల్ అంటే ఓన్లీ ట్యాక్సీ ప్లేటే ఉంటుండే. ట్యాక్సీ ప్లేట్లో వెళ్తే ఏమవుతుంది అనేది, ఓన్ ప్లేట్లో ఏమవుతుంది అనేది మీకు నేను కొన్ని మా పట్టణ ప్రజలకు వివరించాలని చెప్పేసి చిన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నామండి. ట్యాక్సీ వెహికల్లో చాలా మంచి జర్నీ. ఓన్ ప్లేట్ వెహికల్ ఏంటంటే అది మన కర్ణాటక పాసింగ్, మనది కాదు. అడ్రస్ బాన్సువాడది ఉంటుంది, పాసింగ్ కర్ణాటకది ఉంటుంది. అంటే దొంగ రిజిస్ట్రేషన్, దానికి ఇన్సూరెన్స్ ఉండదు, మళ్ళీ ఏముండదు, ఒక పేపర్లు ఉండదు. ఏదో భయానికి వాళ్ళు ట్యాక్సీ కట్టాలని చెప్పేసి వాళ్ళు ట్యాక్సీ కట్టకుండా దొంగ నంబర్లు పెట్టుకుంటా వాళ్ళు అడ్పించుకుంటారు. దయచేసి ట్యాక్సీ వెహికల్లో తిరగండి. ఏదైనా ఇప్పుడు టూర్ వెళ్ళాం అనుకోండి, టూర్ వెళ్తే మన అయితే ట్యాక్సీ వెహికల్ వెళ్తే చాలా సేఫ్టీ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏదైనా మా ట్యాక్సీ నుంచి మేము బాధ్యత వహించవలసి వస్తుంది. ఇంకోటి సెల్ఫ్ డ్రైవింగ్. బాన్సువాడలో దగ్గర ఒక 40 నుంచి 50 సెల్ఫ్ డ్రైవింగ్ అయిపోయినాయి. అది ట్యాక్సీ కొనుక్కోండి, డ్రైవర్గా తీసుకెళ్ళండి, డ్రైవర్కి తీసుకెళ్ళండి. మీకు మంచిది, మీ జర్నీ మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇంతవరకు వెళ్ళి నిజామాబాద్ కామారెడ్డి డిటిసి గారికి కలవడం జరిగింది. కామారెడ్డి ఆర్టీఓ గారికి ఇప్పుడే బాన్సువాడకి వెళ్ళి ఆర్టీఓ గారికి కలవడం జరిగింది. ప్రతి ఒక్క వెహికల్ మీద చర్య తీసుకుంటామని చెప్పారు. ఇదే పక్కకు జూకల్, మద్నూర్, పిట్లం ఈ ఏరియాలో బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇట్లా అంటే బాన్సువాడలో కూడా సార్ ఒక 15 వెహికల్ దాకా ఉన్నాయి. దీనికి చర్య తీసుకుని అంటే ఈ 1 వీక్ లోపల స్పెషల్ టీం తిరగబడిందంట. మెయిన్ మాకు సహకరించేది బాన్సువాడ పట్టణ ప్రజలు. ట్యాక్సీ వెహికల్ తిరగండి దయచేసి. మనం హ్యాపీ జర్నీ అనేది ట్యాక్సీ వెహికల్ జరిగే జర్నీ అనేది చాలా మంచిది. ఓన్ ప్లేట్ వెహికల్ చాలా మంచిది కాదు. సరే, ఓన్ వెహికల్ ఉంటే మీ ఓన్ వెహికల్ తీసుకెళ్ళండి. మా ట్యాక్సీ వెహికల్లో మీ పెళ్లిళ్ళ శుభకార్యాలకు కానీ, టూరిజం కానీ ట్యాక్సీ వెహికల్లో తిరగడం చాలా మంచిది. ఎందుకంటే మాకు 25 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చెప్పాడినాం. ట్యాక్సీ వెహికల్ తిరగాలని చెప్పేసి పట్టణ ప్రజలు కోరుకుంటాం. నమస్కారం. ఏవైతే శుభకార్యాలలో ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు ట్రావెల్స్కి కన్వెంట్ అవుతున్నారు. ఎందుకంటే 20 సీట్ల నుంచి 50 సీట్ల వరకు. నేను బాన్సువాడ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఏదైతే శుభకార్యాలకు మీరు ట్రావెల్స్కి అప్రోచ్ కండి. ట్రావెల్స్ బస్సు 40 సీట్లకు అప్రోచ్ కండి. కానీ అదే ఏదో స్కూల్ బస్ మాట్లాడితే 5,000కి వస్తాడు, 6,000కి వస్తాడని మీరు 2-3 వేలకు మీరు కకృతి పడి మీ శుభకార్యాలను అటు ఇటు చెడు కాకుండా మంచిగా శుభంగా జరుపుకోవాలని నేను ఒక బాన్సువాడ ట్రావెల్స్ ఓనర్, పాషా ట్రావెల్స్ ఓనర్ని నేను మీకు అందరికీ దయచేసి చెప్పేది ఒకటే. ఏదైతే స్కూల్ బస్ వాళ్ళు తీస్తున్నారో వాళ్ళు ఏదో పొక్కానికి ఇయ్యారు, ఫ్రీగా ఇయ్యారు. మీ ఏదైతే శుభకార్యాలకు మీరు ఏదైతే బస్ తీసుకువెళ్తున్నారో దానికి వాళ్ళకు ఇల్లీగల్, వాళ్ళు చేసేది ఇల్లీగల్. వాళ్ళు పెట్టేది పెద్ద స్కూళ్ళు, కానీ రాత్రి పూట వాళ్ళు చేసేది మొత్తం నల్లదండాలని. నేను స్కూల్ యాజమాన్యాలకు ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, మీరు ఇలా చేయకండి. మీకు ఏదైనా డబ్బుల గురించి కకృతి పడితే మీరు ఒక ట్రావెల్స్ పెట్టి మీరు బస్సు నడపండి. కానీ దయచేసి ప్రజలకు ఏదో విధంగా మీరు మబ్బు చేయాలని, హాని చేయాలని మీ దురుద్దేశాన్ని మీరు మంచిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే రాత్రి ఒక ఇన్స్పైర్ హై స్కూల్ బండిని ఎంవే గారు మొండి సడక్ స్కూల్ ఓనర్ బండి సీజ్ చేయడం జరిగింది. ఆ బండి ఏంటంటే గత 4 రోజుల నుంచి కంటిన్యూస్లీ చట్ట విరుద్ధంగా ఏదైతే గవర్నమెంట్కి వచ్చే కాంట్రాక్ట్ క్యారేజ్ ట్యాక్స్లో ఏదైతే మేము కడుతున్నాం క్వార్టర్లీ 40,000, 50,000 ఆ ట్యాక్స్ ఎడగొట్టి మీ ద్వారా మా దగ్గర నేను 10,000 తీసుకుంటే వాళ్ళు 9,000 తీసుకుంటారు. డబ్బులు బరాబరే తీసుకుంటారు. వాళ్ళేమో బిల్డింగ్లు కడతారు, మీరేమో మంచి చెడు ఏదైనా అయితే మీరు రోడ్ అయినా పడతారు. వాళ్ళకి ఏం తెలియదు, రూల్స్ తెలియదు, రెగ్యులేషన్స్ తెలియదు. నేను అందరికీ బాన్సువాడ ప్రజలకు దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీ శుభకార్యాలకు ఏదైనా అవసరం ఉంటే ట్రావెల్స్కి అప్రోచ్ కండి. ఇక్కడ లేకుంటే బోధన్, లేకుంటే నిజామాబాద్
మీ డబ్బులకి అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు, లేకుంటే ట్యాక్సీ తుఫాన్లు తీసుకోండి, కానీ దయచేసి స్కూల్ బస్సులకు అప్రోచ్ కాకండి. దయచేసి నా మాటను ఒక్కసారి ఆలోచించండి.